హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మర్లో ఏమేమి విత్తనాలు వేసుకుంటామో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనము కాకర విత్తనాలు, తర్వాత సొర విత్తనాలు, గోరుచిక్కుడు విత్తనాలు, తర్వాత టమాటా విత్తనాలు అయితే నేను ఈరోజు నాటుకుంటున్నామని అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో మనకు మంచి క్రాప్ అయితే ఈ విత్తనాలు వస్తాయి. తర్వాత నేను ఆన్లైన్లో కూడా కొన్ని విత్తనాలు అయితే బుక్ చేశాను, అవి వచ్చేసాయి. అవి బ్రింజల్లో వెరైటీస్ అనమాట. బ్రింజల్, లాంగ్ బ్రింజల్ ఒకటి, తర్వాత బ్లాక్ బ్రింజలు, వైట్ బ్రింజలు, ఆ సీడ్స్ తీసుకొచ్చాను. ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. అయితే ఇవన్నీ మంచిగా రావాలంటే మనము కౌ మెన్నర్ అవన్నీ వేసుకోవాలి. ఇదిగోండి బ్రింజల్ లాంగ్ వెరైటీ ఆ సీడ్స్ వచ్చేసి. తర్వాత మనకి బ్రింజల్లోనే రౌండ్ చిన్నది ఉంటుంది కదా, అది బ్లాక్లో ఇంకొకటి. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇదిగోండి బ్రింజల్ రౌండు. వాళ్ళు మనకు 6 రకాల విత్తనాలు అయితే ఇచ్చి పంపించారు. వీటిల్లో ఏ విత్తనాలు వస్తాయో ఏ విత్తనాలు రావో కాబట్టి నేను అన్నీ వేసేసుకుందామని ఆలోచిస్తున్నాను. ఇది వచ్చి బ్రింజల్ వైట్ లాంగ్ అయితే అంటే మనకి మంచి వైట్ కలరే. ఇది వచ్చి బ్రింజల్ గ్రీన్ రౌండు. ఇంకొకటి బ్రింజల్ పర్పుల్ కలర్ అనుకుంటా, అదిగోండి బ్రింజల్ పర్పుల్ కలరు. ఇది కూడా బ్రింజల్ వైట్ రౌండు. లాంగు వైటు రౌండు 2 వచ్చాయి. ఇది వచ్చి బ్రింజల్ చుచ్చు సీడ్స్, అంటే చిన్నవిగా ఉన్నాయి అవి. నా దగ్గర వైటులో కూడా అలాంటిదే ఉంది, అంటే మరీ అంత పెరగట్లేదు, కొంచెం చిన్నవి వచ్చేస్తున్నాయి. ఈ వెరైటీస్ అన్నీ నేను ఈరోజు పెట్టుకోవాలని అనుకుంటున్నాను. అయితే సరిపడా పార్ట్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ పార్ట్లో వచ్చి ఎండుటాకులు, కంపోస్టు అవన్నీ కింద లేయర్స్గా పెట్టుకున్నాను. దీంట్లో సొరపాదు పెడతామనేసి ఆ విధంగా అయితే ఈ టబ్లో పెడుతున్నాను. ఒక 5 విత్తనాలు అయితే ఈ పాదులో పెట్టాను, చూడండి. అంటే మనము దీంట్లో టబ్బులో వేసుకుంటున్నాం కాబట్టి 1, 2 అయితే సరిపోదు. ఒక 3, 4 వేసుకుంటే ఏదైతే బలంగా వస్తుందో వాటిని ఉంచుకొని మిగతా వాటిని అయితే మనం తీసేసుకోవచ్చు. దీంట్లో మనకి మంచిగా కంపోస్ట్ అయిపో ఉంటుంది. ఆ ఎండుటాకులన్నీ మన గార్డెన్లో వచ్చిన ఎండుటాకులన్నీ కలెక్ట్ చేసుకొని దీంట్లో వేసుకొని దానిపైన ఇంకొక లేయర్లో మట్టి అనేది వేసుకున్నాను. అయితే దీంట్లో నేను ఈ సొరపాదు వేసుకున్నాను. తర్వాత ఇది గంగవాయిల్ ఆకు అంటాం కదా, అది నేను లాస్ట్ ఇయర్ దీంట్లో బీర పెట్టాను. ఇప్పుడు కాకర విత్తనాలు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ తీసేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను పప్పులో వేసుకుంటే ఆకు చాలా బాగుంటుంది కాబట్టి మనము అవి మొలకెత్తే లోపల ఇవి మనం తీసేసుకోవచ్చు. కాబట్టి నేను ఇది ఎరువుతో వేసి పెట్టున్నాను. కాబట్టి దీంట్లో కాకర విత్తనాలు అయితే వేసేద్దామని చెప్పి కాకర విత్తనాలు దీంట్లోనే ఒక 4 కాకర విత్తనాలు అయితే కుచ్చుకుంటున్నాను. అవన్నీ మొలకెత్తే లోపల ఇవి మనకి తీసుకొని మనకైతే అవసరానికైతే వాడుకోవచ్చు. కాబట్టి వీటిని నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదని నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. తర్వాత నేను ఈ విత్తనాలు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కాకర విత్తనాలు వేసుకున్న తర్వాత ఇక్కడ పొనగంటి కూర వేసాను. దీంట్లో పొనగంటి కూర మనం మార్కెట్లో నుంచి తీసుకొని వస్తాం కదా, అవి ఆ కాడలన్నీ తీసేసి ఇట్లా మనకు కొంచెం ఏర్లున్నవి ఇలా గుచ్చామంటే ఈ సమ్మర్లో పొనగంటి కూర కూడా మంచిగా అయితే వచ్చేస్తుంది. నేను ఇవి వేసి 3 days అవుతుంది. అక్కడ జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాడు మా బాబు. అది చిగుర్లన్నీ ప్రతి ఒక్క దానికైతే చిగురు అనేది వచ్చేసింది. ఆ విధంగా మనకు సమ్మర్లో కూడా ఆకుకూరలు అనేది ఈజీగా పెంచుకోవచ్చు. ఎవరైనా పొనగంటి కూర అలా తెచ్చుకున్నప్పుడు వేసుకోండి. దీంట్లో కూడా నేను ఒక సొరపాదు పెట్టడం జరిగింది. అంటే వీటి పాటికి ఇవి అలా వస్తూ ఉంటాయి, మనకి సొరపాదు కూడా ఒకటి పెడదాంలే అని చెప్పి నేను పెట్టాను. అది కూడా పాటింగ్ మిక్స్లోనే అంత లూజ్గా మనకి ఉండాలి. అది ఊరికే అలా అనేసి మనం ఆ పాదు అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చి ఈ పాట్లో
నేను లాస్ట్ ఇయర్ సొరపాదు తర్వాత గుమ్మడి అవన్నీ పెట్టాను. ఇప్పుడు దీంట్లో గోరు చిక్కుడు వేసాను అనమాట. అదిగోండి ఆ విధంగా ఊరికే అలా చల్లుకుంటూ ఉన్నాను గోరు చిక్కుడిని. దీంట్లో ఇంకా మనం నీళ్ళు పోసేటప్పుడు అదిగోండి ఇది ఏంటంటే బీరపాదు వేశాను, కానీ అదేంటో రాకుండా అలానే ఉంది. సరే దాన్ని తీయడం ఎందుకులే అని దాన్ని కూడా ఒక పక్కన పెట్టేసాను అనమాట. అయితే దీంట్లో గోరు చిక్కుడు వేసాను. దీంట్లో మళ్ళీ ఒక సొరపాదు పెట్టుకుంటున్నాను చిన్న పాట్లోనే. దీంట్లో జామ చెట్టు ఉంది, దాంట్లో ఊరికే అలా పెట్టే వస్తే వచ్చినట్టు లేదు అని అనేసి ఈసారి సొరపాదులు అయితే ఎక్కువ వేసాను. సమ్మర్లో అయితే మనం మంచి క్రాప్ అయితే తీయాలనేసి నేను సొరపాదులు, బీర అండ్ కాకర ఇవన్నీ వేసాను. ఇక్కడ చూసారా నిమ్మకాయలు. తర్వాత మనం వాటరింగ్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. మనం వాటరు మగ్గుతో పోయేసామంటే అవి పాపం ఆ విత్తనం అనేది పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకు విత్తనం అనేది మనకి బాగా తడిచేలాగా మనం వాటరింగ్ అనేది అలా ఇచ్చుకోవాలి. కొంచెం మొలకలు వచ్చేంతవరకు కూడా మనం ఆ విధంగానే వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలి. 2 పూట్ల మనం వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి తొందరగా మొలకలు వచ్చేస్తాయి. మనకి ఈ కాకర విత్తనాలు పెట్టాను కదా, అక్కడ కూడా వాటర్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఈ విధంగా ఇచ్చుకోవాలి. ప్రతి ఒక్క ప్లాంట్కి అయితే వాటరింగ్ అయితే ఈ సమ్మర్లో ఇచ్చుకుంటూ ఉండండి. లేకపోతే ఈ సమ్మర్లో మొక్కలు అనేది చనిపోతాయి అన్నమాట. రోజా పువ్వు చూసారా ఎంత బాగా పూసిందో. మళ్ళీ అక్కడ ఒక మొగ్గ వచ్చింది, చెట్టు నిండా మొగ్గలు. ఈ సమ్మర్లో కూడా మనము రోజా ప్లాంట్స్కి అయితే చాలా పెస్ట్ అనేది వస్తుంది. దాన్ని కూడా ఏ విధంగా చూసుకోవాలో నేను వీడియో రూపంలో పెట్టి చూపిస్తాను. ఇక్కడ గోరు చిక్కుడు వేసాం కదా, అక్కడ కూడా వాటరింగ్ అయితే ఇచ్చుకుంటూ ఉన్నాను అనమాట. అయితే మనకు ఈ వీడియోలో చూపించిన విధంగానే మీరు విత్తనాలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. విత్తనాలు అయితే పెట్టేసుకోండి. తర్వాత మనకి వాటర్ కూడా మంచిగానే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.